మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శ్రీ పరాభవనామ సంవత్సరం అనగా 2026వ సంవత్సరంలో కన్యారాశి వారికి గ్రహగతులు ఎలా ఉన్నాయి, వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు రాబోతూ ఉన్నాయి అనే విషయాలను మనం లోతుగా పరిశీలిద్దాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం లక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే కన్యారాశి వారు స్వతహాగా చాలా బుద్ధిమంతులు, విశ్లేషాత్మక ఆలోచనలు కలిగిన వారు మరియు ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు. అటువంటి వారికి ఈ 2026వ సంవత్సరం ఒక మిశ్రమ ఫలితాలను ఇచ్చే కాలంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆదాయ వ్యయాలను గమనిస్తే ఈ రాశి వారికి ఆదాయం 8 ఉంటే ఖర్చు మాత్రం 11 వంతులుగా ఉంది. అంటే వచ్చే రాబడి కంటే పోయే ఖర్చు కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆర్థికపరమైన విషయాల్లో చాలా ప్రణాళికాబద్ధంగా ఉండటం అవసరం. అలాగే గౌరవ మర్యాదల విషయానికి వస్తే రాజ్యపూజ్యం 3, అవమానం కూడా 3గా ఉంది. దీని అర్థం సమాజంలో మీకు ఎంత గౌరవం దక్కుతుందో అదే స్థాయిలో కొన్ని విమర్శలను లేదా చిన్నపాటి అవమానాలను కూడా ఎదుర్కోవలసి రావచ్చు. కాబట్టి ఎవరితో మాట్లాడినా ఏ పని చేసినా ఆచితూచి అడుగు వేయటం చాలా మంచిది. ఈ సంవత్సరంలో గ్రహాల సంచారాన్ని గమనిస్తే కన్యారాశి వారికి ప్రధాన గ్రహమైన గురుడు జూన్ 1వ తేదీ వరకు 10వ స్థానంలో సంచరిస్తాడు. 10వ స్థానం అనేది కర్మస్థానం. ఇక్కడ గురుడు ఉండటం వల్ల వృత్తిపరంగా మంచి ఎదుగుదల ఉంటుంది. ఉద్యోగస్తులకు కార్యాలయంలో గుర్తింపు లభిస్తుంది. మీరు చేసే కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే సమయం ఉంది. ఇది 10వ ఇంట్లో గురుడు ఉన్నప్పుడు సామాజికంగా మీ హోదా పెరుగుతుంది. మీ మాట తీరులో ఒక రకమైన గాంభీర్యం వస్తుంది. అయితే జూన్ 2వ తేదీ నుండి గురుడు ఏకాదశ స్థానంలోనికి ప్రవేశిస్తాడు. ఏకాదశ స్థానం అంటే లాభస్థానం. జూన్ తర్వాత కన్యారాశి వారికి అసలైన లాభాల పంట మొదలవుతుంది. ఆగిపోయిన పనులు పూర్తవటం, రావలసిన బాకీలు వసూలు కావటం వంటివి జరుగుతూ ఉంటాయి. ఆర్థికంగా మీరు చాలా నిలదొక్కుంటారు. గత 2-3 ఏళ్లుగా మీరు పడుతున్న కష్టానికి ఒక దారి దొరుకుతుంది. ధనలాభం గణనీయంగా పెరుగుతుంది. పెట్టుబడులు పెట్టేవారికి ఇది సరైన సమయం. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి జూన్ తర్వాత కాలం చాలా అద్భుతంగా ఉంటుంది. శని ప్రభావం 7వ స్థానంలో సంచరించడం వల్ల కొన్ని ఇబ్బందులు తప్పవు. 7వ శని ప్రభావం వల్ల ముఖ్యంగా జీవిత భాగస్వామితో చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. పెళ్ళైన వారు తమ భాగస్వామి అభిప్రాయాలను గౌరవించటం నేర్చుకోవాలి. అనవసరమైన గొడవలకు పోకుండా ఉండటం ఉత్తమం. వ్యాపార భాగస్వాముల విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు. సంతకాల విషయంలో, కొత్త ఒప్పందాల విషయంలో డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదవటం అవసరం. అయితే శని 7మంలో ఉన్నప్పుడు మనిషికి క్రమశిక్షణ పెరుగుతుంది. బాధ్యతాయుతమైన ప్రవర్తన అలవడుతుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ ఒక రకమైన గంభీరత ఉంటుంది. సోదరీమణులతో సంబంధాల విషయంలో కాస్త దూరం ఏర్పడవచ్చు లేదా చిన్నపాటి విభేదాలు రావచ్చు. కానీ మీరు మౌనంగా ఉండి పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తే పెద్ద సమస్యలు ఉండవు. రాహుకేతువుల సంచారం డిసెంబర్ 5వ తేదీ వరకు 6 మరియు 12 స్థానాల్లో ఉంటుంది. 6వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల శత్రువులపై విజయం సాధిస్తారు. మీపై కుట్రలు చేసేవారు కూడా మీ ధైర్యం ముందు తలవంచుతూ ఉంటారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు రాహువు మంచి ఫలితాలను ఇస్తాడు. మొండి ధైర్యంతో మీరు ఎలాంటి సవాళ్లునైనా ఎదుర్కోగలరు. 12వ ఇంట్లో కేతు ఉండటం వల్ల ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంటుంది. దైవ కార్యాల కోసం కొంత ధనాన్ని ఖర్చు చేస్తారు. ఈ కాలంలో అనవసరమైన భయాలు, ఆందోళనలు మనసును వేధించవచ్చు. కానీ ధ్యానం మరియు దైవ ప్రార్థన ద్వారా వాటిని అధిగమించవచ్చు. విద్యారంగంలో ఉన్నవారికి 2026వ సంవత్సరం చాలా ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్యంగా ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులకు జూన్ లోపు మంచి అవకాశాలు వస్తాయి. మీరు అనుకున్న యూనివర్సిటీల్లో సీట్లు దక్కే అవకాశం ఉంది. చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. మేధోపరమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఇక నిరుద్యోగుల విషయానికి వస్తే చాలా కాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సంవత్సరం శుభవార్తలు అందుతాయి.
ప్రభుత్వ లేదా ప్రైవేట్ రంగాల్లో మంచి హోదా ఉన్న ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. మీ ప్రతిభకు తగిన వేతనం అందుతుంది. ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న వారికి ప్రమోషన్లు లేదా బదిలీలు ఉండవచ్చు. మీరు కోరుకున్న చోటికి బదిలీ అయ్యే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా కన్యారాశి వారు ఈ సంవత్సరం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఊబకాయం లేదా బరువు పెరగటం వంటి సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. ఆహార నియమాలను పాటించటం చాలా ముఖ్యం. మోకాళ్ళ నొప్పులు లేదా ఎముకలకు సంబంధించిన చిన్నపాటి ఇబ్బందులు ఉండవచ్చు. వయసు మళ్ళిన వారు కీళ్ళ నొప్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మర్మాంగాలకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు లేదా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఏవైనా అనారోగ్య సమస్యలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్లను సంప్రదించడం మంచిది. వ్యాయామం, యోగా వంటివి అలవాటు చేసుకోవటం వల్ల మానసిక ఒత్తిడి నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. షేర్ మార్కెట్ లేదా ట్రేడింగ్ చేసేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. జూన్ తర్వాత ట్రేడింగ్లో లాభాలు వచ్చే అవకాశం ఉన్న ఆరంభంలో నష్టపోయే సూచనలు ఉన్నాయి కాబట్టి నిపుణుల సలహాలు తీసుకోవటం ఉత్తమం. వృత్తిపరంగా డాక్టర్లు, లాయర్లు, పోలీస్ రంగంలో ఉండేవారు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. మీ వృత్తిలో మీరు తీసుకునే నిర్ణయాలు అందరి ప్రశంసలు పొందుతారు. సినీ రంగం లేదా కళారంగంలో ఉండేవారికి కొత్త అవకాశాలు తలుపు తడుతూ ఉంటాయి. మీ ప్రతిభను నిరూపించుకోవడానికి సరైన వేదిక దొరుకుతుంది. రాజకీయ నాయకులకు మాత్రం ఈ సంవత్సరం పరీక్షాకాలం అనే చెప్పాలి. ముఖ్యంగా సెప్టెంబరు, అక్టోబర్ నెలలో పార్టీల్లో విభేదాలు లేదా ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. మాట తీరును అదుపులో ఉంచుకోవాలి. అనవసరమైన విమర్శలకు పోకుండా తన పని తాను చేసుకుపోతే చివరికి విజయం వరిస్తుంది. సామాజిక సేవ చేసే వారికి ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి ఈ సంవత్సరం కాస్త గడ్డు కాలంగా కనిపిస్తోంది. చిన్న చిన్న అపార్థాలు పెద్ద గొడవలకు దారితీయవచ్చు. ఒకరిపై ఒకరికి అనుమానాలు పెరిగే అవకాశం ఉంది. ప్రేమను పెళ్లి వరకు తీసుకువెళ్లాలనుకునేవారు పెద్దల అంగీకారం కోసం వేచి చూడటం మంచిది. తొందరపడి తీసుకునే నిర్ణయాలు ఇబ్బందులకు గురి చేస్తాయి. ఒత్తిడికి లోనవ్వకుండా ప్రశాంతంగా సమస్యలను చర్చించుకోవటం ద్వారా సంబంధాన్ని నిలుపుకోవచ్చు. ఒంటరిగా ఉన్నవారికి కొత్త స్నేహాలు ఏర్పడతాయి, కానీ అవి ఎంతవరకు కొనసాగుతాయి అనేది మీ ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. వాహన యోగం కూడా ఈ రాశి వారికి బలంగా ఉంది. పాత వాహనాన్ని మార్చి కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. తీర్థయాత్రలతో పాటు విహారయాత్రలు కూడా చేస్తారు. దీనివల్ల కుటుంబ సభ్యులతో గడపడానికి సమయం దొరుకుతుంది. సమాజంలో మీ పలుకుబడి పెరుగుతుంది. మీరు చెప్పిన మాటను 10 మంది వినే పరిస్థితి వస్తుంది. దానధర్మాలు చేయటం వల్ల మానసిక తృప్తి కలుగుతుంది. ఆధ్యాత్మిక గురువుల సందర్శనం మీకు మనశ్శాంతిని ఇస్తుంది. ఈ సంవత్సరంలో మీరు చేసే ఏ పనైనా పట్టుదలతో చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మొత్తం మీద చూస్తే కన్యారాశి వారికి 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం అభివృద్ధికి బాటలు వేస్తుంది. ప్రారంభంలో కొన్ని ఆటంకాలు ఎదురైనా జూన్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మీకు అనుకూలంగా మారుతాయి. ఆదాయం పెరగటం వల్ల అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. కుటుంబ సభ్యుల మద్దతు ఎప్పుడూ ఉంటుంది. అయితే ఆరోగ్య విషయాల్లో మరియు భాగస్వామ్యాల విషయాల్లో అప్రమత్తంగా ఉంటే ఈ సంవత్సరం మీ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. గ్రహాల అనుకూలతలను బట్టి చూస్తే మీరు చేసే కృషితో పాటు కాస్త దైవబలం కూడా తోడైతే కన్యారాశి వారు అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారు. మీ ఆత్మవిశ్వాసమే మీ బలం. ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కోండి. శత్రువుల ఆటలు సాగవు. మీ తెలివితేటలు మీకు శ్రీరామ రక్షగా నిలుస్తాయి. ఈ రాశివారు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు పాటించడం వల్ల గ్రహ దోషాల నుండి తప్పించుకోవచ్చు. ముఖ్యంగా శని ప్రభావం తగ్గడానికి శనివారం రోజు పేదలకు సహాయం చేయటం లేదా ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం మంచిది. రాహుకేతువుల శాంతి కోసం దుర్గాదేవి స్తోత్రాలను పఠించటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రతిరోజు కాసేపు ధ్యానం చేయటం వల్ల ఒత్తిడి తగ్గి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. పెద్దల సలహాలను పాటించటం, తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవటం వల్ల మనసులో ఆటంకాలు తొలగిపోతాయి. కన్యారాశి వారికి ఉండే సహజమైన విశ్లేషణ శక్తి ఈ 7 వారికి గొప్ప ఆయుధంగా మారుతుంది. ఏ పనిలోనైనా ముందు వెనుకలు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం వల్ల కష్టాలను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల విషయంలో గుడ్డిగా ఎవరినీ నమ్మకండి. సొంత నిర్ణయాలు మీకు మేలు చేస్తాయి. ఉద్యోగంలో మార్పు
కోరుకునే వారికి ఈ ఏడాది ద్వితీయార్థం మంచి అవకాశాలను ఇస్తుంది. ప్రస్తుతం చేస్తున్న పనిలో విసుగు చెంది ఉంటే జూన్ తర్వాత కొత్త రంగంలో అడుగుపెట్టడానికి ఆస్కారం ఉంది. వ్యాపారస్తులు తమ నెట్వర్క్ను పెంచుకోవడానికి ఇది అనుకూల సమయం. కొత్త మనుషులతో పరిచయాలు వ్యాపార అభివృద్ధికి తోడ్పడుతూ ఉంటాయి. అయితే అతిగా ఎవరితోనూ వ్యక్తిగత విషయాలను పంచుకోకపోవటం మంచిది. శని సప్తమంలో ఉండటం వల్ల బహిరంగ శత్రువుల కంటే అంతర్గత శత్రువుల వల్ల ప్రమాదం పొంచి ఉంటుంది. మీ ప్రణాళికలను రహస్యంగా ఉంచటం ద్వారా అనుకున్న లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం వల్ల మీరు గౌరవం దక్కటమే కాకుండా మనసులోనికి ఎంతో హాయిగా ఉంటుంది. మీరు ఎదుర్కొనే ప్రతి సవాలు మిమ్మల్ని మరింత బలవంతుడిగా మారుస్తుంది. ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకోవడానికి మీకు అన్ని అవకాశాలు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవటం మీ చేతుల్లోనే ఉంది. విలాసాల కోసం అనవసరంగా డబ్బు ఖర్చు చేయకుండా భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేయటం నేర్చుకోవాలి. కుటుంబంలో గొడవలు వచ్చినప్పుడు మౌనంగా ఉండటం వల్ల చాలా సమస్యలు ముందే ముగిసిపోతాయి. భాగస్వామి మనోభావాలను అర్థం చేసుకుంటే మీ దాంపత్య జీవితం ఎంతో మధురంగా సాగుతుంది. మొత్తానికి 2026వ సంవత్సరం కన్యారాశి వారికి ఒక మర్చిపోలేని తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఈ రాశిలోని వారు, ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నవారు, ప్రజల నాడిని పట్టుకోవటంలో సఫలమవుతూ ఉంటారు. కొత్త పథకాలు లేదా కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరవుతూ ఉంటారు. అయితే ప్రత్యర్థుల విమర్శలను తప్పించుకోవడానికి మీరు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. సామాజిక మాధ్యమాల్లో మీ గురించి వచ్చే వార్తలను గమనిస్తూ ఉండాలి. నటులు మరియు కళాకారులకు ఈ సంవత్సరం అవార్డులు లేదా గుర్తింపు లభించే అవకాశం ఉంది. మీ ప్రతిభకు తగిన గౌరవం దక్కుతుంది. వడ్డీ వ్యాపారులు తమ లావాదేవీల్లో పారదర్శకత పాటిస్తే ఎటువంటి చిక్కులు రావు. భూమి క్రయ విక్రయాలు చేసేవారు పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేయించుకోవాలి. కొత్త ప్రదేశాల్లో భూములు కొనేటప్పుడు స్థానిక పరిస్థితులను అంచనా వేయటం ముఖ్యం. కన్యారాశి వారు ఈ సంవత్సరంలో తమ వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుచుకుంటారు. మీరు చేసే ప్రతి చిన్న పని కూడా ఇతరులకు స్ఫూర్తినిచ్చేలాగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. విజయం మీ వెంటే ఉంటుంది. మీ రాశి చక్రం ప్రకారం గ్రహాలు మీకు అనుకూలంగా మారుతున్న ఈ సమయంలో మీరు కూడా మీ ఆలోచనలను సానుకూలంగా మార్చుకోవాలి. నెగిటివ్ ఆలోచనలకు తావు ఇవ్వకుండా రేపటి గురించి ఆశతో ముందుకు సాగండి. శ్రీ పరాభవనామ సంవత్సరం మీకు అన్ని విధాలా కలిసి రావాలని, మీ కుటుంబం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ కొత్త సంవత్సరంలోనికి అడుగుపెట్టండి. మీరు మీ జీవితంలో ఎదుర్కొనే ప్రతి సమస్యకు పరిష్కారం మీ దగ్గరే ఉంటుంది. గ్రహాల సంచారం అనేది ఒక సూచిక మాత్రమే, కానీ మీ కృషి మరియు పట్టుదల మాత్రమే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. కన్యా రాశి వారికి ఉన్న ఓర్పు ఈ సంవత్సరం వారికి పెద్ద ఆస్తి. ఓర్పుతో ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఈ ఏడాది మీకు రుజువు చేస్తుంది. ధైర్యంగా ముందుకు సాగండి. మీకు అంతా మంచే జరుగుతుంది. ఆదాయం విషయంలో కాస్త పొదుపు మంత్రాన్ని పాటిస్తే సంవత్సరం చివరిలో మీరు ఆర్థికంగా చాలా దృఢంగా ఉంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి దాన్ని నిర్లక్ష్యం చేయకండి. మీ చుట్టూ ఉన్న వారితో ప్రేమగా ఉండండి. అప్పుడే మీ జీవితం పరిపూర్ణంగా ఉంటుంది. మీరు ఈ సంవత్సరం చేసే ప్రయాణాలు మీకు కొంత అనుభవాలను మరియు విజ్ఞానాన్ని అందిస్తాయి. వ్యాపార రీత్యా చేసే ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబంతో కలిసి వెళ్ళే యాత్రలు మీ మధ్య బంధాన్ని మరింత బలపరుస్తాయి. పాత మిత్రులను కలుసుకోవటం వల్ల పాత జ్ఞాపకాలు నెమరు వేసుకునే అవకాశం దక్కుతుంది. మీ జీవితంలోనికి కొత్త వ్యక్తులు రావటం వల్ల మీ ఆలోచన విధానంలో మార్పు రావచ్చు. అయితే ఎవరిని ఎంతవరకు నమ్మాలో అనే విషయంలో మీ విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించండి. మీ శ్రేయోభిలాషుల సలహాలను గౌరవించండి. ఈ విధంగా మీరు అడుగులు వేస్తే 2026వ సంవత్సరం కన్యారాశి వారికి ఒక అద్భుతమైన సంవత్సరంగా మారుతుంది అనటంలో ఎటువంటి సందేహము లేదు. ఈ పరాభవనామ సంవత్సరంలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తుకు పునాది అవుతుంది. కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. భావోద్వేగాలకు లోనే ఏ పని చేయకండి. స్థిరమైన మనస్సుతో ఉంటేనే విజయాలు వస్తాయి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన స్త్రీలు తమ ఆరోగ్యం మరియు కుటుంబం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. ఇంటి బాధ్యతలతో పాటు మీ సొంత అభివృద్ధికి కూడా సమయాన్ని కేటాయించండి. మీలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేవారు ఈ ఏడాది మీకు తారసపడుతూ ఉంటారు. పిల్లల చదువుల విషయంలో మీరు తీసుకునే శ్రద్ధ మంచి ఫలితాలను ఇస్తుంది. గృహిణులు నూతన వస్తువులను లేదా ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ విధంగా కన్యారాశి వారికి 2026వ సంవత్సరం ఎన్నో మధురమైన అనుభూతులను మిగులుస్తుంది. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి. మీ చుట్టూ ఉన్న వారికి సహాయం చేయండి.
మీ మంచి గుణాలే మీకు రక్షణగా నిలుస్తాయి. నేను చెప్పదలుచుకున్న ఒక ముఖ్య విషయం ఏమిటంటే జూన్ తర్వాత మీ ఆర్థిక స్థితిలో విపరీతమైన మార్పులు రాబోతూ ఉన్నాయి. ఇప్పటి వరకు మీరు చేసే ప్రతి పైసా ఖర్చును లెక్క చూసుకోండి. అనవసరమైన విలాసాలకు దూరంగా ఉండండి. మీరు పొదుపు చేసే ప్రతి రూపాయి మీ భవిష్యత్తుకు రక్షణగా ఉంటుంది. రాహువు మీకు ధైర్యాన్ని ఇస్తాడు కాబట్టి రిస్క్ తీసుకోవడానికి భయపడకండి. కానీ అది ఆలోచించి తీసుకున్న రిస్క్ అయి ఉండాలి. మీ కష్టానికి ఫలితం దక్కే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. భగవంతుడిపై భారం వేసి మీ పని మీరు చేసుకుపోతే ఈ ఏడాది మీకు తిరుగుండదు. కన్యారాశి వారికి 2026వ సంవత్సరం ఎంతో శుభప్రదంగా ఉండాలని కోరుకుంటున్నాను. దీనితో పాటుగా ఈ సంవత్సరంలో మీరు మీ వ్యక్తిత్వం విలాసంపై కూడా దృష్టి పెట్టండి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవటము, పుస్తకాలు చదవటము మరియు జ్ఞానాన్ని సంపాదించడం ద్వారా మీరు సమాజంలో మరింత ఎత్తుకు ఎదగవచ్చు. మీ సంభాషణ చాతుర్యము ఇతరులను ఆకట్టుకుంటుంది. మీలోని నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయి. ఏదైనా సంస్థల్లో లేదా సమూహంలో మీరు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. మీరు నిర్ణయాలు అందరికీ ఆదర్శంగా నిలుస్తాయి. ఈ సంవత్సరం అంతా మీకు విజయవంతంగా సాగాలని ఆకాంక్షిస్తూ కన్యారాశి వారికి ఈ 2026వ సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మీరు మీ జీవిత ప్రయాణంలో ఎదురయ్యే చిన్న చిన్న ఒడిదుడుకులను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. గ్రహాలు మీకు మద్దతు ఇస్తున్న ఈ సమయంలో మీరు కూడా మీ వంతు కృషిని జోడించాలి. అప్పుడే మీరు ఆశించిన ఫలితాలను పొందుతారు. మీ కుటుంబము మీ వెన్నంటి ఉంటుంది కాబట్టి వారి ప్రేమను గౌరవించండి. ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయటం వల్ల మీలో శక్తి పెరుగుతుంది. మీ ఆలోచనలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలి. కన్యారాశి వారు ఈ ఏడాది తమ జీవితంలో ఒక కొత్త అధ్యయనాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. దానికి ఈ 2026వ సంవత్సరం వేదిక కానున్నది. మీకు అంతా మంచే జరగాలి. ఈ సంవత్సరం కన్యారాశి వారి వైవాహిక జీవితంలో సప్తమ శని వల్ల వచ్చే ఒత్తిడిని అధిగమించడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. భాగస్వామికి కాస్త సమయాన్ని కేటాయించండి. వారి కష్టసుఖాలను పంచుకోండి. దీనివల్ల మీ బంధం మరింత గట్టిపడుతుంది. బయట వ్యక్తుల ప్రమేయం మీ కుటుంబంలో లేకుండా చూసుకోండి. మీ సమస్యలను మీరే పరిష్కరించుకోవటం ఉత్తమం. మీ సహనం మీకు ఈ ఏడాది శ్రీరామ రక్ష. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే సగం సమస్యలు తీరిపోతాయి. ప్రశాంతమైన మనస్సుతో మీరు సాధించలేనిది ఏదీ లేదు. ఈ ఏడాది మీ జీవితం ఎంతో సుందరంగా ఉండాలని కోరుకుంటున్నాను. మొత్తానికి శ్రీ పరాభవనామ సంవత్సరం కన్యారాశి వారికి సవాళ్లతో కూడిన విజయాలను అందిస్తుంది. మీరు పడే కష్టం వృధా పోదు. మీ నిజాయితీ మీకు మేలు చేస్తుంది. అందరితో స్నేహంగా ఉండండి, కానీ మీ రహస్యాలను మాత్రం జాగ్రత్తగా ఉంచుకోండి. ఇక 2026వ సంవత్సరంలో ఈ గ్రహాల యొక్క చెడు ప్రభావాలను తగ్గించుకోవడానికి, మంచి ఫలితాలను పొందడానికి కొన్ని సరళమైన పరిహారాలు ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా సప్తమ శని ప్రభావం ఎక్కువగా ఉన్నందున మీరు ప్రతిరోజు లేదా కనీసం ప్రతి శనివారం హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ దండకం పఠించటం చాలా అవసరం. వీలైతే శనివారం రోజు శనిదేవుని ఆలయాన్ని సందర్శించి నువ్వుల నూనెతో దీపం వెలిగించటం, నల్ల నువ్వులు దానం చేయటం మంచిది. వృద్ధులకు, వికలాంగులకు మీకు తోచిన సహాయం చేయటం వలన శనిదేవుడు శాంతిస్తాడు. రాహువు ప్రభావం తగ్గడానికి ప్రతిరోజు దుర్గా స్తోత్రం చదవటం లేదా ఓం ధూమ్ దుర్గాయ నమః అని జపించటం మంచిది. కేతువు కోసం గణపతి ఆరాధన చేయటం, కుక్కలకు ఆహారం పెట్టడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక గురుబలం పెరిగి మంచి ఫలితాలు పొందడానికి గురువులను, పెద్దలను, తల్లిదండ్రులను గౌరవించడం, గురువారం రోజు సాయిబాబా లేదా దత్తాత్రేయును దర్శించుకోవటం శుభప్రదం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.